వెల్కమ్ టు యా6 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జాతర సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం. నాలుగు రోజుల్లో అండమానును తాకనున్న నైరుతి. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో ఒక బాలుడు గల్లంతు. పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలని అన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జాతర సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం. నాలుగు రోజుల్లో అండమానును తాకనున్న నైరుతి. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో ఒక బాలుడు గల్లంతు. పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలని అన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాబోయే వానాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అన్నశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడారు. రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది వాళ్ళు సంతకం పెట్టించినప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది వెళ్ళినప్పుడు అదేమంటే నేను చేయగలుగుతున్నా ఉన్నాడు అమ్మేస్తారు, సేల్ అయిపోతుంది. నువ్వు ఎవరినా అడిగితే లేదు సార్ ఎక్కడైనా వర్కర్ బాయ్ ఉంటారు, మట్టి ఫ్యామిలీ మట్టి ప్రొఫైల్ సేల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు కాగితాలు అడిగిన తర్వాత కూడా నాకు ఎవరో తెలియదు సార్ వచ్చి అమ్మేసాడు ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతుంటారు గమనించండి. ఓకే, విత్తనాలు టైప్లో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్కి వచ్చేయండి. మూడు రకాలు మనం గమనించవచ్చు. ఏం అమ్ముతున్నాం, ఎక్కడ, ఎవరు. ఈ మూడింటి మనకి సీడ్ కంట్రోల్ ఆర్డర్ అయినా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా ఇదే, మీకున్న వివిధ సెక్షన్ ఐపీసీలో కూడా ఈ మూడు పేరే దృష్టి పెడతారు. ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, మీ లైసెన్స్ కూడా దీని ప్రకారం మీకు జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది గమనించి మీకు లైసెన్స్ ప్రెమిసెస్లోనే అమ్మాలి. ఎందుకు ఈ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి స్కూల్స్ అమ్మడానికి కొన్ని తీసుకుంటాయి. అదే ఆగట్లేదు. ఎవరు దృష్టి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి రైతులను మోసపడించి అక్కడే అమ్మడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మీకు ఇచ్చిన లైసెన్స్ మీరు ప్రిస్క్రైబ్డ్ ప్రిమిసెస్లోనే అమ్మాలి. ఇది జాగ్రత్త పడండి. అప్పుడే అక్కడే ఇన్స్పెక్షన్లు అవుతాయి, అక్కడే వచ్చి చెక్ చేస్తారు. కానీ తమకు ఒక రిక్వెస్ట్, మీరు పంచాయతీ సెక్రటరీతో ఏఈఓతో రిపోర్ట్ తెచ్చుకోవాలి. 2-3% కేసులు ఉంటాయి. కానీ గ్రామంలో అమ్ముతుంటే ఇది స్ట్రైట్ అవే ఇల్లీగల్, స్ట్రైట్ అవే జేఎంటీసీ లైసెన్స్ సెల్లింగ్ విలేజెస్ బై అన్ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు రెండోది ఏం అమ్ముతుందో, ఏం అమ్మటంలో కూడా తప్పులు అవ్వచ్చండి. ఒకటి తెలిసి గ్రెయిన్కి సీడ్గా అమ్మడం. గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటండి, గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటి? ఇప్పుడు పాతలు ఎలా ఉన్నాయంటే మన గింజలు రైతులు కొన్ని పక్కన పెట్టుకొని అవి గింజలతో మళ్ళీ వచ్చే పంట మళ్ళీ వేసేవారు. ఇప్పుడు హైబ్రిడ్ అయినప్పటి నుంచి అవి స్టెరైల్ సీడ్స్ అయిపోయి ఒక్క క్రాప్ని నెక్స్ట్ 4 రోజుల్లో అండమానును తాకనున్న నైరుతి భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో వైపులో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి చల్లటి కబురు చెప్పింది.
పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర జరుగుతున్న సందర్భంగా శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులకు ఆలయ పూజారి బృందం తీర్థ ప్రసాదాలు అందించారు. Balesi ayan హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.ఆర్. శ్రీ, అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. Good afternoon to all the collectors and other officers present. So as of now, 88.15% of the works are grounded in 15,756 schools. So almost around 15 districts have done more than 95%. But some districts have to pick up, especially Vanuatu, Mururu, collectors has come. Hopefully, and completed 90%. I think there's a need to change the figures so you get the data updated. Nalgonda is 16%. Vanuatu was so any collectors before the schools are in progress. 90% has already been completed in our district. We are regularly following this up. By this month end, we will be able to complete all the other schools, 62% of schools which are in progress. About 16% schools are above 80%. So we are comfortable, we will be able to complete this month end. With regards to చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న ముత్తు మారేమ్మ ఉత్సవం శుక్రవారం రాత్రి 2 ఉత్సవాలు అమ్మవారి ఊరేగింపు బయలుదేరినది.
గోదార్ఖనిలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన గురు పూజ మహోత్సవంలో పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరు కాదని వారు మంచిగా మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. వారికి దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమ్న తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన కానీ ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవత్వం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోదార్ఖని ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జెమ్స్ అండ్ జ్యువెలరీ వారి తరపు నుంచి మజ్జిగ జ్యూస్ మామిడికాయల పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మా యొక్క సేవని అంగీకరించిన గుడి పెద్దలకు, కమిటీ మెంబర్లకు, భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి, మరికొందరికి గాయాలు. ఛత్తీస్గఢ్ సూక్ష్మ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ట్రెట్రై తోల్నై అటవీ ప్రాంతంలో డీజీఆర్ సైనికులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ను సూక్ష్మ జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ ధృవీకరించారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం ఒబ్లేష్పల్లిలో గాయాలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాధితుడు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిన వైసీపీ అల్లరి ముఖాలు కాళ్ళు చేతులు విరిగేలాగా చితకబాదడంతో స్పృహ కోల్పోయిన శ్రీకాంత్ అర్ధరాత్రి మేల్కొని బంధువులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడు శ్రీకాంత్ ఎన్నికల రోజు టీడీపీ తరపున పోలింగ్ బూత్ల వద్ద చురుగ్గా పాల్గొన్నాడనే అకాస్తో దాడికి దిగారంటూ ఆరోపిస్తున్న బంధువులు. ఈ మేరకు సీఏ కేసు నమోదు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న దాడులకు ఆడవాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారని, బయటకు వెళ్లిన మగాళ్లు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనపడడం లేదని కలవరపడుతున్నామంటున్న తోబుట్టులు. తన సోదరుని దారుణంగా కొట్టిపడేసిన విధానం చూస్తుంటే పల్లెల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనపడటం లేదని, ఓటు వేసేందుకు వచ్చిన తమకు ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటే ప్రజలకు రక్షణకు కరువైనట్లు ఎస్ఐ కోటయ్య తీరును చూస్తే అర్థమవుతుందని ఆరోపిస్తున్న శ్రీకాంత్ సోదరి. తన సోదరుడిపై శిక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బంధువులు. శ్రీకాంత్ మీరేం చేస్తారు? నైట్ ఇన్సిడెంట్ జరిగింది. 14వ తారీఖు నైట్ 9:30కి 9:10కి ఇన్సిడెంట్ జరిగింది. కొట్టేసి చనిపోయారని వెళ్ళిపోయారు. అదే టైంకి నాకు స్పృహ వచ్చినాక మా వాళ్ళు ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా దుర్గి స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాము. అదే నైట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడ పిడుగాల హాస్పిటల్కి. నా పేరు లక్ష్మీ కుమారి అండి. అతను మా అన్నయ్య. ఆ రోజు ఎలక్షన్ల రోజు బాగానే ఉన్నారు, యాక్టివ్గానే వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు టీడీపీ తరఫున. తర్వాత ఆ రోజంతా బాగానే. నెక్స్ట్ డే 14వ తారీఖు ఈవినింగ్ 9:30, 10 మధ్యలో స్మోక్ చేయడానికి బయటకు వెళ్ళారు. వెళ్ళిన ప్రాంతంలో ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళు అప్పటికే కాపాసుకొని ఉన్నారన్నారు. ఒంటరిగా వెళ్ళడం చూసి తనని ఒక 5-6 మెంబర్స్ దాకా అటాక్ చేశారని. అది కొట్టేసరికి అతను స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్కి తన స్పృహలోకి వచ్చి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఫోన్ చేసి అది 10-15 అలా అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాము. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన కంప్లైంట్ రాసుకోమంటే మేము ఇట్లా రాయము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అవ్వండి, వాళ్ళు రాసిస్తారు రిపోర్టు, అక్కడ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు, మేము రాసుకుంటాము అని చెప్పి అన్నారు. సరే గవర్నమెంట్ తీసుకెళ్ళాము. ఎక్స్రే అవి తీసిన తర్వాత ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. ఫ్రాక్చర్ ఉంది. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు కంప్లైంట్ రాసుకున్న తర్వాత ఈ ఫ్రాక్చర్ ఉంది అన్నాక మేము ఈ హాస్పిటల్కి రెఫరల్ పంపించారు. పిడుగురాలు తీసుకొని వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి స్పృహలో లేదు. సర్జరీ చేసిన దగ్గర నుంచి కూడా ఈ 3 days స్పృహలో లేకుండా ఈరోజే కొంచెం లేచి తినడము అలా చేశారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగడ మండలంలోని దుల్లికట్ట గ్రామం నుండి ముప్పిరితోట గ్రామం వరకు ఉన్న సింగిల్ రోడ్ రహదారి పూర్తిగా గుంతలమయంగా ఏర్పడింది. దీంతో పాటు రహదారికి ఇరువైపుల చెట్లు పెరగడంతో మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కల్పించగా వాహనాలు యాక్సిడెంట్ కు గురవుతున్నాయి. ఇకనైనా అధికారులు ముద్దు నిద్ర విడిచి వాహనదారులకు ఏమీ కాకముందుకే మూల మలుపుల వద్ద ఉన్న చెట్లను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక వాహనదారులైతే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఆటో డ్రైవర్లు, గూడ్స్ వాహనాలు ఈ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల సంపాదించిన సంపాదనలో మా వాహనాల రిపేర్ కు ఖర్చులే అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధూళికోట, ముప్పిరితోట గ్రామాల మీదుగా 4-5 గ్రామాల ప్రజల వాహనదారులు నిత్యం వందల వాహనాలు ఈ రహదారిపై వెళ్లడం జరుగుతుందని అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై జరిగిన హత్య ప్రయత్నం. ఆలగడ్డ డీఎస్పీ పట్టణ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అఖిలబాదిగా నిఖిల్ పై జరిగిన హత్య ప్రయత్నంలో నూలి అశోక్, రవి అనే 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరికి రామలక్ష్మి కొట్టాల వీధికి చెందిన వీరిగా విచారణలో గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా మొత్తం ఇందులో 7 నిందితులు ఉన్నారని తెలిపారు. ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో నిఖిల్ పై హత్య ప్రయత్నానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్ లో అనుమానంగా ఉన్నటువంటి 2వ కార్ ప్రభుత్వ వైఖాధికారి షబరీస్ గా గుర్తించారు. అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంతకు మించి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదని నిర్ధారణలో తేలిందని తెలిపారు. అనంతరం ఆత్మహత్యలో పాల్గొన్న ముద్దాయిల వివరాలు తెలిపారు. అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 3 Class 1 ఎస్సీ ఆర్ అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇక్కడ అతను ఎస్సీ. దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ 3 ఎస్సీలు ఉన్నారు. మరాఠీ చంద్ర అనే అతను బీసీ కులము. ఇంకా అట్ల వెంకట సుబ్బారెడ్డి రెడ్డి గారు, ఆయన మాలిక్ భాష బీసీఈ ముస్లిం. అశోక్ మరియు రవి వీళ్ళిద్దరు కూడా ఎస్సీ కులంలో చెందినవారు. తప్పట నరసింహరావు అనే అతను, ఇతను వచ్చి చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇతను కూడా ఎస్సీ. దీంట్లో 3 ఎస్సీలు ఉన్నారు. బీసీ ఒకరు, రెడ్డి ఒకరు, బీసీఈ ఒకరు ఉన్నారు. చంటి అనే అతని గురించి మనకు తెలియాల్సి ఉంది. సమాచారం దాంట్లో ఏవి సుబ్బారెడ్డి కూడా తెలుసు. అతను కూడా అరెస్ట్ చేస్తారు. సుబ్బారెడ్డి గారు పాల్గొనలేదు. ఈ నోస్ అర్థమైందా? దొరికిన తర్వాత అది దొంగతనం చేశారా లేకుంటే ఎవరి దగ్గర కొన్నారా, అది ఎవరి పేరు అనేది డీటెయిల్స్గా తెలుసుకుంటాము. అది వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మనకి డీటెయిల్గా తెలుసు. ఇంకొక బండి కూడా ఉపయోగించడానికి తెలిసి 2 వీలర్. ఈ లాస్ట్లో ఉండే తప్పట నరసింహ ఇతను ఎస్సీ. ఇతను చింతరానిపల్లి గ్రామం, రుద్రవరము. వాళ్ళ తమ్ముడి 2 బైకులు కూడా ఈ లక్కీ చేసిన దాంట్లో ఉపయోగించారు. ఇంకా మాకు తెలిసి జమ్మలగూడలో అటెండ్ చేసినట్టు, అంటే దే ట్రైడ్ గుడ్ నాట్ సక్సీడ్, అంటే ఆ విషయం ఇతను కూడా తెలియదు. ఇది పర్సనల్. యాక్చువల్గా ఇతను కొట్టినాడనే ఉద్దేశంతో పర్సనల్ గడిచు వాళ్ళ మీద అఖిలప్రియ మీద వాళ్ళకు సుమారుగా ఒక 5 ఏళ్ళ నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. అఖిలప్రియ మేడం గారికి, అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డికి. బట్ దానికి సంబంధం లేదు. ఇతను కొట్టినాడనే ఉద్దేశంతోనే ఒక ఎస్సీ రెడ్డిని కొడితే ఎట్లుంటుందో అది ఆ విధంగా అతనికి డిఫెల్ట్ వెరీ మచ్. దాని విషయంగా అతని కింద ఉండే వ్యక్తులు అతని మీద ఎట్లయినా వాళ్ళ ఫాలోవర్స్ కదా వీళ్ళంతా రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు. నేను ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 19 నుంచి ఎస్డిపిఓగా పనిచేస్తున్నాను. ఎలక్షన్ టైంలో వచ్చాను. అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన 13/5/2024 జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసినాము కష్టపడి. అదేవిధంగా అంటే 14-15 రాత్రి, అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని నిఖిల్
జమ్మలమడుగు గ్రామస్తుడు. ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. గాడికి పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పోయి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొండవాడితో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చిందే చంద్రకుమార్ అలా చంద్ర, ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాలు ఎవరని మేము విజయ్గా మా సిఏ గారు మరియు మా ఆలగడ్డ సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద PVSR గోడౌన్ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.